ఆయన ఇంట్లోనే ఉండి ఇప్పుడు ఇవన్నీ కొత్తగా పెట్టిన చెట్లు అంట. పువ్వు చెట్లు, మునగ చెట్లు. ఒక్కొక్క కాయ 3 అడుగులు వస్తుందంట ఈ చెట్టు. చూడండి గైస్, ఇది చూడండి చెట్టుగా ఉన్నప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను మీకు కాయలు వచ్చినప్పుడు. మీకు దాని గురించి ఒక అవగాహన వస్తుంది, చెట్లు పెట్టుకుంటే బాగుంటుందని. అలా మీకు ఏమన్నా కావాలంటే అందుబాటులో కామెంట్లో పెట్టినారంటే మళ్ళీ నేను దాని గురించి చెట్లు కూడా వివరిస్తాను, ఎక్కడెక్కడ ఉంటుంది ఏమి, మీకు ఎక్కడ పెట్టుకోవచ్చు ఏమి, దాని గురించి కూడా నేను వివరణ ఇస్తాను. ఆ తర్వాత ముఖ్యంగా మీకు అరటి కాయ చూపించాను. ఇది అరటి పండు గైస్, పండే వచ్చిండే అది గొల. మీరు చూసినారంటే ఆశ్చర్యపోతారు. పసుపు అరటి అనేది తినేదంట. ఇది చాలా బాగుంటుంది చూడండి గైస్, ఇది కూడా చూపిస్తాను నేను. ఇదేదా గైస్, చూసారా ఎంత బాగుంది గొల, ఎంత బాగా పడింది చూసారా. 2 చెట్లు గొల పడింది చూడండి. ఇది ఒక చెట్టు పువ్వుతో అలాగే ఉంది చూడండి. ఆయన దీన్నంతా నిదానంగా వాటర్ అంతా చూసి దాన్ని పెంచుకొని కరెక్ట్గా ఇది చేసినట్లు చేసుకుంటారు గైస్. కానీ ప్రజెంట్ ఈ చెట్టు మనం తినడానికి లేదు గైస్. ఎందుకురా అంటే ఇక్కడ వచ్చే పెళ్లి కార్యక్రమం ఒక దీంట్లో వచ్చి వాళ్ళు అడిగారు, జత ఇంత అని మాట్లాడి ఆయన ఆ చెట్టుని అడ్వాన్స్ కూడా తీసుకొని అమ్మేశారు. కాబట్టి శుభకార్యం కాబట్టి మంచి విషయమే అనేసి ఆయన ఇచ్చారు. మళ్ళీ ఇంకొక చెట్టు వచ్చినప్పుడు ఆయన ఫ్రెండే అంట, ఆయన ఫ్రెండ్కి ఇచ్చారు ఆయన. ఇంకొకసారి ఎప్పుడైనా గొల వచ్చినప్పుడు నేను అది వాటి తిని చూసి కూడా టేస్ట్ చెప్తాను గైస్. వీటిని ఆయన ఫ్రెండే కాబట్టి అడుగుతాను నేను, ఒకవేళ ఇచ్చారంటే దాన్ని కూడా తిని మీకు వీడియో పెట్టి చూపిస్తాను టేస్ట్ ఎలా ఉంది ఏమి. ఇంటి ముందు పెరిగే చెట్లకు బయట అమ్మే పండ్లకు ఎంత డిఫరెన్స్ ఏమీని. ఇదే గైస్ ఆ అంటిపండు చెట్లు, ఒకటి వెనకాల ఒకటి. ఇది కూడా బాగా వచ్చి ఉండాలి చూడండి గైస్, దాని పిల్లలు ఎన్ని ఉన్నాయి చూడండి. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పుకోవాలా, ఇక్కడ దగ్గరలో ఉన్న చిత్తూరులో ఉండేవాళ్ళు, ఈ ఊరు చిత్తూరు గైస్, తేనబండ ఇది. ఇక్కడ దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్నారంట కూడా మేము జత చెట్టు ఇంత అని అమ్ముతారంట ఆయన, నాకు కరెక్ట్గా తెలీదు. ఒకవేళ కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇది పెడతాను. ఒకవేళ దానిలో మీరు కామెంట్ చేసినారంటే ఒకవేళ కావాలనుకుంటే నేను నా నంబర్ పెడతాను, మీరు కాల్ చేస్తే కూడా ఆయన కనుక్కొని నేను మళ్ళీ వివరంగా మీకు అందజేస్తాను ఆ వివరాలు. అంటి చెట్టు చాలా ముఖ్యమైనది, అరటి ఆకులు కూడా యూజ్ అవుతుంది. ఆకులు చూసారు ఎంత బాగుంది, చిన్న ఆకులు భోజనానికి అన్నిటికీ సరిపోతుంది. పండ్లు తినొచ్చుము. చెట్టు అంటి దండు, అంటి చెట్లు ఒకటే కాదు గైస్, లోపల దంటు దాన్ని ఉపయోగిస్తారు. ఈ పువ్వుని ఉపయోగిస్తారు చారుకు, లోపల దంటు ఉపయోగిస్తారు, పండ్లు తినేదానికి ఉపయోగిస్తారు, అరిటాకు తినడానికి ఉపయోగపడుతుంది. ఇలా చాలా విషయాలు దీంట్లో ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయమే. దీన్నంతా పెంచుకునే దానిలో తప్పు లేదు గైస్, ఇంటి ముందు పెట్టుకునే దానిలో చాలా మంచి విషయమే జరుగుతుంది. మీరు మంచిగానే పెంచుకోవచ్చు అని నేను భావిస్తున్నాను. అది మోస్ట్లీ కొన్ని బరువుగా ఉంటుంది కాయలు మోసినప్పుడు, వాటికి సపోర్ట్లు అయినా ఇస్తూ ఉంటాడు. దాంట్లో ఇది సాగకుండా, అంటి చెట్టు సాగకుండా వాటికి కొంచెం సపోర్ట్లు ఇచ్చి దాన్ని ఏదో గ్రిప్పుగా పెట్టి ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇది దీపావళి అయినాక వెంటనే కోయేస్తారు గైస్, అది మ్యారేజ్ డేట్ అప్పుడే, దీపావళి 25 అంట. ఆ టైంలో ఆయన కోసి ఆయన వాళ్ళ ఫ్రెండ్గా అడిగినాడు కాబట్టి ఆయనకు ఇచ్చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇది నేను ఒకవేళ పండు వస్తే మాత్రం నేను చెప్తాను దీని గురించి వివరంగా. నెక్స్ట్ గైస్ ఈ చెట్టు గురించి ఏదో చెప్తారు చూడండి. ఇది బచ్చలాకు అంట గైస్. ఇది కూరాకు చారు అట్లాంటివి ఆకుకు బాగా పనికి వస్తుంది గైస్. ఈ చారు వేసుకుంటే మీకు ఈ ఆకుల చారు చేసుకుంటే చాలా మంచిదంట. ఇది కూడా ఇంటి దగ్గర చిన్నగా ప్లేస్ ఉంటే కూడా చాలు గైస్, మీకు చుట్టూ బాగా రోగాలు, కడుపులో పురుగులు ఏదైనా ఉంటే కూడా చచ్చిపోతుందంట ఈ ఆకు తింటే, చాలా మంచిదంట. కడుపు మంట, అది అలర్జీలు ఇదంతా తగ్గిపోతుంది గైస్ ఈ ఆకులు తిన్నారంటే. కాబట్టి చాలా మంచిదే ఈ ఆకు కూడా. ఇది కూడా పెంచుకోవచ్చు, జస్ట్ మీకు కొద్దిగా చోటు ఉంటే చాలు, మీరు దాని తగినట్లు ప్లేస్ పెట్టుకొని. ఇది కాసేదో గుబురుగా కాస్తుంది గైస్, చూసారా మీరు. దీని లోపలనే మీకు కాకరకాయ చెట్టు కూడా వేసుకోవచ్చు, అవి కూడా లోపలనే పెరుగుతుంది, దానికి అడ్డుగా కూడా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఓకే గైస్, వీటికి వరకు మీరు ఇది చూశారు, ఇవన్నీ చేసి సెలెక్ట్ చేసాను. ఇవన్నీ చూసి మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.